EPR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. ఈ వయసులో పిల్లలు అన్నాక ఇలాగే అలా చేస్తుంటారులేండి. కానీ రేపు పెద్దయ్యాక మదర్ తెరెసా కావచ్చు, తాత గాంధీ కావచ్చు, మామ నెహ్రూ కావచ్చు, కానీ నాలా మాత్రం కాలేరండి. అది వస్తుంది తనే గీత. పేరు వరకే, నోరు తెరిస్తే రాత్రి మార్చేస్తా సార్. ఎందుకు నన్ను రమ్మన్నారు? మీరేనా గీత? అవును నేనే. ఏం కావాలి? ఐఎమ్ అసిస్టెంట్ కమిషనర్ విజయప్రకాష్. మీ ఐడి కార్డ్ ఇవ్వండి. ఈ మధ్యగా ఎలక్షన్లు పూర్తయి అంతలోనే మధ్యంతర ఎన్నికలా సార్? ఓటర్ ఐడి అడుగుతున్నారు, ఇవ్వండి. ఐ మీన్ మీ ఓటర్ ఐడి కాదు, మీరు పోలీస్ అని గుర్తించే ఐడి కార్డ్ అడిగాను. ఏ ఐడి కార్డు ఉంటేనే మాట్లాడతారా? ఏ అడగకూడదా? ఏంటి బస్ పాస్ పారేసుకుని స్టూడెంట్ ఎదుర్కొంటున్నాడు? సరే విషయం ఏంటో చెప్పండి. ఫాదర్ కేసులో ఆయన బాడీని ఫస్ట్ టైం చూసింది మీరే. దాని గురించి మీతో కొంచెం మాట్లాడాలి. నేను ఎన్నిసార్లు చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. 2 రోజుల ముందే కదా వచ్చారు. నేనా? మీ డిపార్ట్మెంట్ నుంచే వీరు కూడా వచ్చారు. 2 గంటల సేపు నా ఇంటికి వచ్చి ఇంట్రోగేట్ చేశారు. పక్కింటి వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయాను. ఇప్పుడు ఇలా వర్క్ చేసే ప్లేస్కి వచ్చి టార్చర్ పెడితే ఎలా చెప్పండి? అందరూ అన్నారు పోలీసులతో వద్దు అని. నేనే వినలేదు. డెడ్ బాడీని చూసిన వెంటనే వెళ్ళిపోవాల్సింది. ఆ పని మీరు చేస్తుంటే మీ ఇంటికి పోలీస్ కుక్కలు వచ్చేవి. ఏంటి బెదిరిస్తున్నారా? బెదిరించలా, మీకు సమాధానం చెప్పాను. ఇలా చూడండి, మీ డిపార్ట్మెంట్ నుంచి ఎంతమంది వచ్చినా, ఎన్ని తడవలు వచ్చినా ఏం అడుగుతారు మీరు? ఎందుకు చర్చికి వెళ్లారు? ఎందుకు పొద్దున్నే వెళ్లారు? ఫాదర్ డెడ్ బాడీని ఎప్పుడు చూశారు? మీరు చూసినప్పుడు ఆయన ప్రాణాలతో ఉన్నారా? అంతే కదా. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. నేను ఇప్పుడు ఇక్కడికి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది మీరు ఆయన బాడీని చూసినందుకు కాదు. మరి అదే ఒక మర్డర్ అయి ఉంటే డైరెక్ట్గా చూసుంటారుగా, అది అడగడానికి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా మీరు నిజం చెప్పడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ టైం కూడా వస్తామా? ఇన్వెస్టిగేషన్లో ఇంటర్వల్. సార్ అదే గీత ఇల్లు. వెళ్ళి చూసిరండి. ఆ ముసలాన్ని మళ్ళీ చూడాలా? ఏంటి ఇంకా రాలేదు? వచ్చా. గీత గారు ఉన్నారా? తను పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిందే. ఇంతకుముందు చాలాసార్లు ఎంక్వైరీకి వచ్చి వెళ్ళారు కదా, మళ్ళీ దేనికి? ఏం లేదు, ఏసీ కొత్త రీ ఎంక్వైరీ చేయాలంటున్నారు. వస్తే విషయం చెప్పండి, సరేనా? సరే సార్. ముసలాడు చెప్పింది ఏసీ గిరిపించే ఉంటుంది. అయినా మళ్ళీ మనం చెప్పాలి కదా, ఏదో గాడిచ్చాకి. సార్ పొద్దున్న స్కూల్కి వెళ్ళారట, ఇప్పుడేంటి సార్ మళ్ళీ మన స్కూల్కా? అక్కర్లేదు, స్టేషన్కి తనే వస్తుంది. మిస్సింగ్ కేసులు తేలిగ్గా తీసుకోకండి సార్. రేపే నాకు ప్రోగ్రెస్ తెలియాలి. ఓకే సార్, మిమ్మల్ని చూడడానికి వచ్చారు. కూర్చోండి. వర్కింగ్ ప్లేస్కి రావద్దు అన్నాను కదా, మరి ఎందుకు సార్ మా ఇంటికి వచ్చారు? పోలీస్ స్టేషన్కి ఆడపిల్ల రావడం ఓకేనా? ఓకే అంటే చెప్పండి, ఎప్పుడు ఏ క్లారిఫికేషన్ కావాలన్నా పిలుస్తాను. ఇప్పుడు ఏ క్లారిఫికేషన్ చెప్పండి. ఈ చైన్ మీద. హలో, నేను క్రిస్టియన్ని కాదు. అలెక్స్ సార్. ఎస్ సార్. మీరు కొండకి ఎప్పుడు వెళ్తున్నారు? వచ్చే వారం సార్. నేనే మిమ్మల్ని లీవ్ అడగాలనుకున్నాను సార్. సరే ఓకే, పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా వారం వారం చర్చ్కి వెళ్తాను. అంత మాత్రాన క్రిస్టియన్నా? ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. జీసస్, గాంధీ, షేక్ వారా వీళ్ళు ఇప్పుడు ఫ్యాషన్ సింబల్స్ అయ్యారు. ఇలా చూడండి, మొదట ఆ చైన్ నాది కాదు. నెల నెల చర్చ్కి వచ్చే ఫండ్స్ నుంచి స్కూల్కి ఇచ్చే డొనేషన్ ఫాదర్ ద్వారా నేనే తీసుకొస్తుంటాను. అందుకే ముందు రోజు ఈవినింగ్ ఫాదర్తో ఫోన్లో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగ్ 7:45కి నేను చర్చ్కి వెళ్ళాను. నేను లోపలికి పోయి ప్రేయర్ హాల్లో చూస్తే అక్కడ ఫాదర్ లేరు. సరే నీ కన్ఫెషన్ హాల్లో పోయి చూస్తే అక్కడ ఫాదర్ చనిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఎలా బయటకు వచ్చానో నాకు తెలీదు. స్కూటీ ఎక్కి బయలుదేరటమే నాకు గుర్తుంది. స్కూటీలో 7:45కి మీరు వెళ్ళానంటున్నారు.
చర్చ్ ఎంట్రన్స్లోకి వెళ్ళాక గేట్ సగమే తెరిచుందా లేక పూర్తిగా తెరిచుందా? పూర్తిగానే తెరిచింది. బండిని చర్చ్కి లెఫ్ట్లో పార్క్ చేశారా, రైట్లో పార్క్ చేశారా? రైట్లోనే పార్క్ చేశాను. సైడ్ స్టాండ్ వేశారా, సెంటర్ స్టాండ్ వేశారా? ఎందుకు? జస్ట్ ఆన్సర్ మీ. సైడ్ స్టాండే వేశాను. లాక్ చేశారా? చేశాను. అప్పుడు మీ ముఖాన్ని తప్పకుండా అద్దంలో ఒక్కసారైనా చూసుకొని ఉంటారు. అద్దానికి కేసుకి లింక్ ఏంటబ్బా? ఆ సమయంలో చుట్టూ ఎవరైనా ఏదైనా మూవ్ అయినట్టు తెలిసిందా? లేదు. ఎనీ కార్, బైక్? లేదు. తప్పకుండా చూసుంటారు మీరు. ఒక్కసారి ఆలోచన చూడండి. బికాస్ ఫాదర్ చనిపోయిన టైము, మీరు చర్చిలో ఉన్న టైము మోరాలస్ ది సేమ్. ఇంత డీప్ ఇన్వెస్టిగేషన్ అవసరమా? అవును, అక్కడ ఒక కారు ఉన్నట్టే అనిపిస్తోంది. ఇది మనకి చెప్పలేదే, మనం అడిగితే కదా చెప్పేది. ఈ కార్ ఏమో చూడండి. అవును, ఇటువంటిది అయ్యుండొచ్చు. కారులో ఎవరైనా ఉన్నారా? లేరు. నిజంగా? అదే ఎవరు లేరని చెప్తున్నానుగా. ఓకే, కూల్. తర్వాత? ఆ తర్వాత చర్చ్ లోపలికి వెళ్ళాను. మొత్తం 3 ఎంట్రీలు ఉన్నాయి. మెయిన్ ఎంట్రీలోంచి వెళ్ళారా లేక సైడ్ ఎంట్రీలోంచి? మెయిన్ ఎంట్రీ క్లోజ్ చేసింది, అందుకే సైడ్ ఎంట్రీలోంచి వెళ్ళాను. సరే, మరి తిరిగి వచ్చేటప్పుడు ఎటు నుంచి వచ్చారు? అదే వచ్చే కంగారులో ఎట్నుంచి వచ్చానో ఏమో గుర్తులేదంటున్నానుగా. అక్కడ ఏదైనా మిస్ చేసుకున్నారా? లేదు. ఆలోచించి చెప్పండి. లేదు. ఏంటి ఇన్వెస్టిగేషన్ టైంలో గిఫ్ట్ ఇస్తున్నాడు, జడ్జిమెంట్కి అందడం లేదే. ఇస్ దిస్ యోర్స్? స్కూటీని తీసేటప్పుడు కీచైన్ని మిస్ చేసుకున్నాను. కింద పడ్డ కీ తీసాక మీరు ఒక భయంతో కంగారుతో బండి స్టార్ట్ చేస్తుంటారు. అప్పుడు ఆ కార్ అక్కడ ఉందా? అప్పుడు ఆ కారు అక్కడ లేదు. దాట్స్ ఇట్. జెసికా చర్చ్కి వచ్చింది, స్ట్రగుల్ జరిగింది. బయటికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళే అవకాశం లేదు. పూర్తయిందా? ఇప్పుడు నన్ను వెళ్ళమంటారా? ఎనీవే, థ్యాంక్స్ అలాట్ మిస్ గీత. నో మెన్షన్. మీరు చక్కగానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. మీరు తెలివిగానే సమాధానం చెప్పారు. నన్ను మళ్ళీ మళ్ళీ పిలవరుగా? చెప్పలేం. ఆ? మీరు పూర్తిగా నిజం చెప్పలేదు కదా, అందుకని పిలవచ్చు. ఎందుకు? అచ్చం చూసానా? కాదు, ఆ హత్య మీరే చేసి ఉండొచ్చుగా. ఇచ్చే ట్విస్ట్. ఇలా తేపా మీరు పిలిస్తే నేను రావాల్సిన అవసరం లేదు. టూ మచ్. దిస్ ఇస్ ద లాస్ట్. తిరుపతి సార్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సార్. నేను కేసు గురించి అన్నాను. అదే సార్ నేను అన్నది. ఈ అమ్మాయి కేసుకి బాగా కోఆపరేట్ చేస్తాం. మీరు ఓ పని చేయండి, చెప్పండి సార్. ఓ 2 రోజులు లీవ్ తీసుకోండి. ఏసీకి హీట్ ఎక్కింది, ఎప్పుడైనా ప్యాలెన్స్. సార్, ఈ కేసు నేను ఇంట్లో ఉంటే డీల్ చేస్తాను సార్. ఐఎమ్ ఎగ్జిట్. Yes, she is conceived. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. 2 months, 10 days. సంతోషకరమైన వార్త విన్న వెంటనే నాకు ఇప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు డాక్టర్. దేవుడి వరాన్ని కాస్త ఆలస్యంగా ఇచ్చాడు అంతే. డాక్టర్, ఇక మీద నేను నా భార్యను ఎలా చూసుకోవాలి? మన పెద్దవాళ్ళు చెప్పందా, కొత్తగా నేను చెప్పేదేముంది. బట్ యాజ్ అ డాక్టర్ నేను ఇప్పుడు ఏమీ చెప్పను. ఈ ఆనందంలో చెప్పినా అర్థం కాదు. ముందు ఈ శుభవార్త ఇంట్లో చెప్పి వాళ్ళని సంతోషపరచండి, ఓకే? ఈ సంగతి తెలిస్తే ఇంట్లో మాకన్నా అమ్మా నాన్న ఎక్కువ సంతోషిస్తారు. మరి ఆలస్యం దేనికి, ముందు ఫోన్ చేసి చెప్పేయండి. ష్యూర్ డాక్టర్. ఒరే విజయ్, రారా. అభి ఇప్పుడే ఫోన్ చేసింది, తను కన్సీవ్ అయిందట. నేను బాబుని కాబోతున్నాను రా. ముందు నోరు తీసి చేసుకో. నువ్వు బాబాయ్ కాబోతున్నావు. అయ్యో రారా, నేను సంతోషం పట్టలేకపోతున్నాను. ఆడు చేతులు ఆడటం లేదు రా. మా ఇంటికి ఒక కొత్త వెలుగు రాబోతోంది మేడం. ముందు మా కులదైవాన్ని దర్శించుకోవడానికి కొంచెం ముక్కులన్నీ తెచ్చుకుంటాం. విజయ్, విజయ్.
పోలీస్ ఆఫీసర్ దగ్గరే సస్పెన్సా? ఇల్లంతా ఎంత హడావుడిగా ఎంత సందడిగా ఉందో తెలుసా? ఇన్నేళ్ల తర్వాత మిమ్మల్ని అమ్మా నాన్న అని పిలవడానికి ఒక బిడ్డ, నేను బాబాయిని. నాకు అందులోని ఆనందం కన్నా మీ ఇద్దరు మనసులు సంతోషంగా ఉన్నాయి చూడు, అది చాలదురా నాకు. ఇటీవు ఏంట్రా వదింతో పెద్ద డైలాగ్ వదులుతున్నావు? రే, ఇన్నేళ్ళుగా నువ్వు వదిన దగ్గర వదలని డైలాగ్సా? దుర్మార్గుడా, నీతో మాట్లాడమే తప్పురా. సరే సరే, ఇంతకీ ట్రీట్ ఎక్కడో ప్లాన్ చేసి చెప్పరా. అండ్ వన్స్ అగైన్ మై హార్టీ విషెస్ టు బోత్ ఆఫ్ యు. ఓకేరా, బాయ్. బాయ్. ఇల్లు మారితే తెలీదా? హాయ్. అసలేం కావాలి మీకు? కేసు విషయంగా మిమ్మల్ని చూడాలి. మీకు చూసే అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూనే ఉన్నానుగా. ఏంటి బిల్డప్పా? ఇంటి ముందుకొచ్చి నుంచుంటే చూడొచ్చనా? మేము అసలు అక్కడ లేనే లేవు, ఇక మీరు ఎలా చూస్తారు? ఆ ఇంటి ముందు నిలబడి చూస్తే కనపడరు, కానీ అశోక్ నగర్ మెజెస్టిక్ ఫ్లాట్ నెంబర్ 15 సెకండ్ ఫ్లోర్ బాల్కనీ నుంచి చూస్తే తప్పకుండా కనపడతారు. హాయ్. ఇక మీద మీరు ఇంట్లో ఉన్నారా బయటికి వెళ్ళారా అని ఫోన్ చేసి తెలుసుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకు తెలుసుకోవాలి? కేసు విషయంగానే. హత్య చేసుంటాననే? కాదు, హత్య చేయడానికి స్కెచ్ వేసి ఇచ్చినందుకు. ఓ పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఇలా ఫ్లర్ట్ చేస్తున్నారే, ఇదేమైనా కరెక్టా? ఫ్లర్టా? డైలీ లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే ఎనర్జీ వచ్చినట్టు, వర్కౌట్ చేస్తే రిలాక్స్ అయినట్టు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది. 6 మీరు ఈ కేసుని పూర్తి చేయకూడదు, ఒక చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఇది నా శాపం. చిన్న క్లూ అక్కర్లేదు, ఓ పెద్ద క్లూనే కావాలి. బాడీ జెసికాదే అని కన్ఫర్మ్ చేశారా? సార్ ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఎక్స్టర్నల్ మార్క్స్ చూసి ఆమె జెసికా అని కన్ఫర్మ్ చేశారు సార్. పోస్ట్ మార్టం ఇక్కడే జరుగుతుందిగా? ఎస్ సార్. బాడీ బాగా డీకంపోజ్ అయిన వల్ల సీన్ ఆఫ్ క్రైమ్లోనే పోస్ట్ మార్టం చేయమని కమిషన్ ఆర్డర్ సార్. తిరుపతి సార్, కార్లో ఉన్న థింగ్స్ అన్ని మిస్ చేయకుండా కలెక్ట్ చేసి పెట్టండి. ఓకే సార్. తన హస్బెండ్కి ఇన్ఫార్మ్ చేశారా? ఇప్పుడే ఇన్ఫార్మ్ చేశాను సార్, కానీ ఈలోగానే ఛానల్స్ వాళ్ళందరూ వచ్చేసారు సార్. పోస్ట్ మార్టం ఎక్కడ జరుగుతోంది? సార్, ఖచ్చితంగా ఎవరు నరికి ముక్కలు చేసి ఉండరు సార్. బాడీ పూర్తిగా కుళ్ళిపోయినందువల్ల ఇక్కడున్న కాకులు గద్దలు కుక్కలు పీకుంటాయి సార్. సార్ ఇంకో 10 minutes ఇంటర్న్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి సార్. ఓకే, ఐల్ బి అరౌండ్. ఓకే సార్. జెసికా దొరికితే ఫాదర్ విషయంలో ఏదైనా క్లూ దొరుకుతుందని ఆశించాం. ఇప్పుడు తనే లేదు.
పాపాన్ని క్షమించే ఫాదర్ ఇప్పుడు ప్రాణాలతో లేడు. పాపాలు ఒప్పుకోలుకు వచ్చిన జెస్సీ ఇప్పుడు ప్రాణాలతో లేదంటే మరి ఆ పాపం ఏంటి? ఫాదర్కి జెసికాకి మాత్రమే తెలిసిన నిజం ఇంకెవరికో తెలిసిందే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఫిజికల్ వుండ్ కాజ్ ఆఫ్ డెత్ మీరు చూసారంటే ఎడం చేతి మణికట్ట దగ్గర కోసి ఉంది సార్. బ్లడ్ కంప్లీట్గా డ్రైన్ అయినందువల్లే ప్రాణం పోయింది సార్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ సార్, షీ వాస్ ప్రెగ్నెంట్. టైం ఎంతైందో చూడు. చెప్పానన్నా. సార్, మినిస్టర్ లైన్లో ఉన్నారు. అయ్యా లేటు గీటు ఏం లేదయ్యా, తొందర ఏం లేదు, నిదానంగా రండి. మీరు అమ్మ వచ్చి గాజులు వేస్తేనే కదా ఫంక్షన్ నిండుతాను. సరేనయ్యా. అయ్యగారు ఎప్పుడు వస్తారు? ఆలస్యం అవుతుందండి. ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తారు. నువ్వు వెళ్ళి అక్కడ చేయాల్సిన పని చూడు ముందు. ఇంకోసారి ఫోన్ చేయండి. సంతోషంగా ఉండాల్సిన వేళ మొహం అలా పెట్టుకున్నావంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏమైందని? తప్పు కదమ్మా. నువ్వేమన్నా కావాలని చేసావా? అట్టా కళ్ళు తుడుచుకోకుండా కాస్త నవ్వుతూ కూర్చో. ఉం? నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, అలాగే రీఫ్రెష్ అయ్యరా. త్వరగా రా, మంత్రి గారు కూడా వచ్చే టైం అయింది. అర్థమైందా? నమస్కారం అయ్యా. రండి. చాలా సంతోషం అయ్యా. అయ్యా, ఇప్పుడు సంతోషంగా ఉందా? అంతా మీ ఆశీర్వాదం అయ్యా. మనవాళ్ళు లేడని తెక్కలవరికి. అవునయ్యా. ఇప్పుడు వంశానికి వారసుడు వచ్చాడు, నీ రాజకీయాలకి వారసుడు వచ్చాడు. నమస్కారం సార్. ఎలాగున్నావయ్యా? మీ దయలో బాగున్నాను సార్. దొరా ఇలా రా. చెప్పండి అయ్యా. ఏవయ్యా, ఫంక్షన్ మొదలవుతుందా లేక పూర్తయిపోయిందా? అయ్యా ఇప్పుడు మొదలెట్టుపోతున్నాం. మరి నీ కోళ్ళేదయ్యా? చెప్పండి నాన్న. రే పద్మ ఎక్కడ్రా? బాత్రూమ్కి వెళ్తానంది. వెళ్ళి చూడరా. అలాగేనన్నా. ఇప్పుడు వస్తానే. వచ్చిందన్న, బండి మీద కూర్చుందన్న. స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుందన్న. ఏంటా డ్రైవింగ్? కళ్ళు కనపట్లా?
హలో సార్, బ్లాక్ కలర్ స్కార్పియో TN09F8479. ఆ బండి డీటెయిల్స్ నాకు ఇప్పుడే కావాలి. క్విక్. ఎస్ సార్. థ్యాంక్స్. దేనికి? బండిని పైకెత్తినందుక లేక మీ చైన్ కాపాడినందుక? వాళ్ళు చైన్ తెంపడానికి వచ్చినట్టుగా లేరు, నన్ను చంపడానికి వచ్చినట్టుగా ఉన్నారు. అవును, ఆ రోజు ఫాదర్ని చర్చిలో మర్డర్ చేసినప్పుడు నిజంగానే మిమ్మల్ని చూసుంటే తప్పకుండా ఈరోజు మిమ్మల్ని చంపుండేవాళ్ళు. విల్ యూ ప్లీజ్ స్టాప్ దిస్? అవును, నేను ఇప్పుడు చూసానని అనుకోండి, దానికి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎప్పుడు నన్ను ఎంక్వైరీ అని ఫాలో చేసి టార్చర్ మొదలెట్టారో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయినాయి. దయచేసి అర్థం చేసుకోండి, నన్ను ఫాలో చేయడం ఆపేయండి ప్లీజ్. మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు నిజం చెప్తారో అంతవరకు నేను మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాను. దట్స్ మై డ్యూటీ. మీరు మీ డ్యూటీ గురించే మాట్లాడుతున్నారు, కానీ నాకంటూ ఓ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను మా అమ్మ నాన్నల్ని బాగా చూసుకోవాలి, వాళ్ళకి నీ ప్రాణాలతో ఉండాలి. దయచేసి అర్థం చేసుకోండి. డోంట్ పుట్ మై లైఫ్ ఇంటూ ఎనీ రిస్క్. హలో సార్, కంట్రోల్ రూమ్ నుండి జగన్ సార్. మీరు చెప్పిన డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాం సార్. ఆ నెంబర్లో ఇంతవరకు ఏ బండి రిజిస్టర్ కాలేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. అందుకే అన్నా, ఆ రోజే చర్చ్లో దాన్ని చంపేసి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చుండేది కాదు. ఆ రోజు తను నేను చూసిందా? మాట్లాడుకో. చూడకుండానే పోలీస్ స్టేషన్ దాకా పోతుందా? మనం చూసాంగా, మన తను చూసుంటుంది. అందుకే కేర్ఫుల్గా ఉండమన్నా. ఈ తడుకు వదిలే, ఇంకోసారి ఖచ్చితంగా మిస్ చేయను. ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది, ఇంకోసారి మిస్ చేయను అంటున్నాడు. సరే, నేను చూసుకుంటాను. ఎప్పుడు వస్తున్నావు? ఓకే. ఆ అమ్మాయి పేరేంటి? గీత. గీత. తన మ్యాటర్ కొన్నాళ్ళు స్టాప్ చేద్దాం. ఎందుకు? ఓ వారం పోనీ, ఎప్పుడో నేను చెప్తాను. ఈలోగా ఆ అమ్మాయి ఇంటి అడ్రస్, మిగిలిన వివరాలు తెలుసుకో. ఓకేనా? అలాగే.